హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను తిరుపతికి వెళ్ళాను. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. కానీ నేను అక్కడ ఏం షాపింగ్ చేశానని మీకు ఏం డీటెయిల్గా నేను చూపించలేదు, మెన్షన్ కూడా చేయలేదు. లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపించున్నాను. కానీ ఏ షాపింగ్ చేశాను, ఇది తీసుకున్నాను అది తీసుకున్నాను అని ఏమి డీటెయిల్గా నేను మెన్షన్ చేయలేదు. కానీ లైట్గా ఒక 2-3 థింగ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాను, ఇది తీసుకున్నా అది తీసుకున్నాను. కానీ డీటెయిల్గా వాటిని చూపించి కూడా మీకు ఉన్నాను. అవన్నీ ఈ వీడియోలో చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఏంటంటే అక్కడ ఏం షాపింగ్ చేశాను, అక్కడ ఏమేమి కొన్నాను, నాకు ఎలా యూస్ఫుల్గా అనిపించింది అండ్ ప్రైజెస్, వాటి రేట్స్ అన్నీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. మొత్తం అయితే ఇక్కడ ఈ 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ సంచులు కూడా అక్కడే తీసుకున్నాము. మాకు తెలియదు ఇంత షాపింగ్ చేస్తామని. కారు ఉంది కదా, కారులో పెట్టేసుకున్నాను. కానీ చిన్న చిన్న థింగ్స్ నుంచి పెద్ద పెద్ద వరకు కొన్నాము. ఇక్కడ 2 కర్ర సంచుల నిండా కొన్నాం అన్నమాట. అక్కడే కొన్నాము ఈ కర్ర సంచులన్నీ. ఈ కర్ర సంచులన్నీ అక్కడే కొన్నాము మేము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూసారా, చూడండి అసలు ఫుల్ నిండిపోయింది. దీంట్లో బరువు కూడా అసలు పట్టుకోలేకపోతున్నాను నేను. 2 కర్ర సంచులు నిండా కొన్నాము. వీటిని అయితే ఇప్పుడు మీకు నేను చూపించేస్తాను లైన్ బై లైన్. వీటిలో ఏమేమి నేను కొన్నాను మొత్తం చూపించేస్తాను లైన్ బై లైన్. మొయ్యలేకున్నాను, అంత ఎక్కువగా ఉన్నాయి. వెయిట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారంటే నా ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే నేను చిన్న వాటి నుంచే స్టార్ట్ చేస్తాను. చిన్న చిన్న థింగ్స్ నుంచి, నా ఫేవరెట్ పర్సన్ కాడి నుంచి స్టార్ట్ చేస్తాను. మా బుజ్జి పాప ఉంది ఇంట్లో, తన కోసం కొన్ని కొన్నాం అన్నమాట. తన కోసం వచ్చి కొన్ని కొన్నాము. అందులో ఇదొకటి డ్రెస్. మా అక్క కూతురు, మా ఫస్ట్ అక్క తెలుసు కదా సుచిత్ర, తన కూతురు అనమాట, అక్షిక తన పేరు. తన కోసం ఈ లిటిల్ డ్రెస్, కేరళ డ్రెస్ కొన్నాము అక్కడ. ఇవి అక్కడ ఫేమస్ ఏమో తెలియదు కానీ ఎక్కువగా ఇవే ఉంటాయి అక్కడ చూడ్డానికి. ఎక్కడ చూసినా మీకు ఇవే కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ బ్యాక్ సైడ్ వీటికి ఈ దారాలు కూడా ఇచ్చారనమాట. ఒకవేళ లూజ్ అయితే కట్టుకోవడానికి. మామూలుగా ఇలాంటి డ్రెస్సెస్ మనం కుట్టించుకున్నప్పుడు ఇస్తారు కదా, అండ్ జిప్ వచ్చింది, బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే ఇది ఎక్కువసేపు వేసుకోలేరేమో. నేను ఎందుకు తీసుకున్నానంటే ఫోటోషూట్కి మా అక్కకి యూస్ అవుతుంది. చిన్నపిల్ల కదా, ఫోటోషూట్ తీస్తుంటుంది మా అక్క, తనకి యూస్ అవుతుంది. ఏ మంత్లో అయినా తీసేయచ్చు ఫోటోషూట్ వేసని తన కోసం ఇది తీసుకున్నాము. బాగుంది కదా. నెక్స్ట్ ఐటెం చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగుందని తీసుకున్నాము. ఇది కూడా ఫోటోషూట్ కోసమే. బాగుంది కదా. ఇలాంటివి అయితే మేము మా సైడ్ వేయము ఇలాంటివి, కానీ ఇది బాగుంటాయి ఫోటోషూట్ కానీ తీసుకున్నాము. మా సైడ్ అంతా కొంచెం వేరేగా వేస్తాము అబ్బాయిలకి. ఇది అబ్బాయిలది అనమాట డ్రెస్, చిన్నపిల్లలకి. ఇది పాపకి వేసి ఫోటోషూట్ చేద్దామని తీసుకున్నాము. దీనికి వచ్చేసి ఒకటి వచ్చింది ఎల్లో కలర్ దీనికి, అండ్ దీనికి పంచలాగా అనమాట, చిన్న పంచ. చూడండి ఎట్టుందా, చిన్న పంచ, వెనకాల ముందర పంచ చూడండి. దానికి పంచకు కూడా డిజైన్ వచ్చింది, చాలా ప్రిటీగా ఉంది అసలు. డిజైన్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో, చాలా బాగుంది కదా. డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. అండ్ ఈ కృష్ణుడు నెమలికలు అయితే కృష్ణుడు వేషం వేద్దామని తీసుకున్నాము. మా అక్క ఆల్రెడీ 2-3 వేషాలు వేసింది, కానీ అస్సలు మా పాప అయితే నిలవలేదు. అటు ఇటు అని ఆ వేషాన్ని మొత్తం ఖరాబ్ చేస్తునింది. అందుకనేసి ఇప్పుడు ఇది తీసుకున్నాము. దీంట్లో అయినా ఉంటుందో లేదో తెలియట్లేదు, చూడాలి మరి. ఇది వచ్చి సెకండ్ ఐటమ్ కొనింది. అండ్ థర్డ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా
ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇది బాగుంది, కొంచెం కాటన్ అనమాట క్లాత్, వేసుకోవచ్చు. ఇదేమీ ఈజీగా ఉండదు అనమాట చిన్నపిల్లలకి. కొంతమంది వేసుకోరు కదా ఇలాంటి చిన్నపిల్లలు, కొంచెం స్మూత్ క్లాత్ కావాలంటారు కదా. కానీ ఇది బాగుండిందని తీసుకున్నాము. ఇది కూడా ఫోటోషూట్కి యూస్ చేయొచ్చు, కానీ ఇది మామూలుగా వేసుకుంటుంది కదా ఎక్కడికైనా టేబుల్స్కి వెళ్ళినప్పుడని తీసాము. బాగుంది కదా. అసలు ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి డిజైన్ చాలా బాగుంది కదా. ఎట్లా నేను పెట్టి చూస్తున్నాను. ఇది చూడండి హ్యాండ్స్కి ఇక్కడ. అండ్ దీనికి ఇందాక దానిలాగే దారాలన్నమాట. బాగుంది కదా. బటన్స్ కూడా ఉన్నాయి అండ్ దారం కూడా వచ్చింది సైడ్ ఒకటినే చుట్టుకోవడానికి. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇందాక చూపించాను కదా యాస్టీస్ అలాగే ఉంటుంది, పంచ ప్యాంట్ లాగా. చూడండి బుల్లి పంచ ప్యాంట్ బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బుడ్డపిల్లకి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ తనకి నేను తీసుకున్నాను కదా ఇలాంటిది, తనకి ఇది నేను తీసుకున్నాను అనేసి నేనేం ఐడియాతో తీసుకున్నానంటే ఒకటి తీసుకున్నాను. నేను కూడా కేరళ శారీ తీసుకున్నాను అనమాట. చూడండి తనతో పాటు నేను ఫోటోషూట్లో జాయిన్ అవుదామని కేరళ శారీ నేను తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి బ్లౌజ్కి వచ్చేసి ఇలాగే వస్తుందంట. బ్లౌజ్కి చెప్పారు, నేను చూశాను కూడా అక్కడ బ్లౌజ్కి అలాగే వస్తుందని చెప్పారు. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ కేరళ శారీ కూడా. ఇదే ఫస్ట్ టైం శారీ కొనడము కేరళ శారీ. ఇంతకుముందు కొన్నాను కానీ అది నార్మల్ శారీస్. కేరళ శారీ నేను కొందాం అనుకుంటున్నా, నాకు కుదరలేదు, అక్కడ దొరికింది. దీని ప్రైస్ వచ్చి విత్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ వేస్తున్నారు చూసారా విత్ బ్లౌజ్. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 600 అన్నారు. దాని తర్వాత వద్దనేసి నేను ఐడియాలో లేను అసలు తీసుకుందామని. దాంతో వద్దని వెళ్ళిపోతుంటే వాళ్ళు వచ్చేసి ఓకే 400కి ఇస్తామని చెప్పారు. ఏంటి ఇంత తగ్గించేశారు అనేసి సరే అని తీసుకున్నాము. సరే అని ఇది తీసుకున్నాం అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి ప్రైస్ 200. ఈ డ్రెస్ ప్రైస్ 200. మీ పాప డ్రెస్సెస్ అన్నీ 200 పడ్డాయి ప్రైజెస్. చిన్నవైనా పెద్దవైనా చిన్నపిల్ల డ్రెస్సెస్ అన్నీ 200 అక్కడ. అండ్ ఇది వచ్చేసి 100 అనమాట. ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ ఇది వచ్చేసి 100 రూపీసే పడింది. ఇంకోటి ఎల్లో కలర్ డ్రెస్ వచ్చేసి 200, ఆ డ్రెస్ కూడా 200 పడింది. అండ్ ఇంకేమున్నాయో చూస్తున్నా. అండ్ మా బుడ్డమ్మ కోసం అన్నీ ఇది తీసుకున్నాము బాతువి. ఇది ఊడిపోయింది అనమాట, దీని కవర్ ఊడిపోయింది. ఇంకా అది కవర్ ఎందుకని పడేసాము. ఇది తీసుకున్నాము. బాగా ఇష్టం తనకి ఇలాంటి బొమ్మలు అంటే, అందుకని తన కోసం ఇది తీసుకున్నాము. బాత్ టబ్లో వేసి ఆడుకుంటుంది కదా అనేసి ఇది తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 200 చెప్పారు, మేము 160కి తీసుకున్నాం అనుకుంటా. అక్కడ వాళ్ళు చెప్పే ప్రైజెస్ మనం తీసేసుకోకూడదు, కొంచెం అయినా మనం తగ్గించి అడగాలి ఎంత లాస్ట్ ప్రైస్ అని. అడిగితే వాళ్ళు మీరు బేరం ఆడడం మీకు ఇష్టం లేకపోతే లాస్ట్ ప్రైస్ అని అడగండి, వాళ్ళే చెప్పేస్తారు. మీరు తీసుకుంటారని అడిగి ఇంకా వాళ్ళే చెప్పేస్తారు లాస్ట్ రేట్. ఎందుకంటే మనము అంత రేట్ అంటే కొంతమంది తీసేసుకుంటారు, నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే అవి అంత ప్రైస్ ఉండవండి, వాళ్ళు ఎక్కువ చెప్తారు ప్రైజెస్. కవర్ లాగుతుంటే రాలేదు కానీ ఇది మొత్తం వచ్చేసింది. ఇది వచ్చేసి గుమ్మానికి తీసుకున్నాము, మా ఇంటి గుమ్మానికి. చాలా పెద్దది ఇది. ఇట్లా వస్తుంది అన్నమాట, ఇలా వస్తుంది మొత్తం పెద్దదిగా వస్తుంది గుమ్మానికి. నాకు ఇది అర్థం కావట్లేదు అసలు ఎట్ట చూపించాలో మీకు. చాలా పెద్దది ఇది. చూడండి ఎట్టుంది అసలు. ఇదైతే మా మమ్మీ తీసుకుంది, నేనే చెప్పాను అనమాట గుమ్మానికి బాగుంటుంది కదా తీసుకోమా అని చెప్తే మా మమ్మీ తీసుకుంది. ఇది కొంచెం బాగా నలిగిపోయింది, కొంచెం బయట పెడితే బాగవుతుందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో గెస్ట్ చేయండి చూద్దాం. మీకు ఈ పాటిగా తెలిసిపోయి ఉంటుంది. ఇది అక్కడ ఉండీలు అన్నీ ఫేమస్ కదా, ఎక్కువగా ఉండీలు ఉంటాయి అక్కడ. ఉండి అనమాట ఇది.
ప్యాకింగ్ అయితే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ నాట్ అలౌడ్ అంట. ఇది వచ్చేసి ఇలాంటి గుడ్డవే ఉన్నాయి. కింద మేము కార్లో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ మాకు తెలియవు, బాటిల్స్ కూడా అలో లేదని. ఇంట్లో వాటర్ బాటిల్స్ అని తీసుకెళ్ళాం కానీ ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్ అని అన్నీ తీసేశారు. పైన కూడా ప్లాస్టిక్ లేదు. ఇది వచ్చేసి కవర్ లేదు. ఇది వచ్చేసి మా బండిలో ఉన్నిందనమాట. ఒక కవర్ మూల ఏడ ఉంటే దాంట్లో ఎత్తి ఇది పెట్టుకున్నాము. ఇది కవర్ ఉన్నదే వాళ్ళు చూడలేదు, మా కాడ సరిగా గమనించినట్లేరు. అంటే అది ఎక్కడో మూల ఉన్నిందిలే అండి, కనిపించలేదు అది ఆ కవరు. దాంట్లో ఎత్తి ఇది పెట్టేసాం పూలది. కవర్లన్నీ నాట్ అలౌడ్ అనమాట తిరుపతి పైకి. ఆ కవర్ కూడా ఎక్కడో ఉన్నింది కార్ లోపల అడుగున ఎక్కడో ఉంటే మాకే కనిపించలేదు. అప్పుడు అంకుల్ క్లీన్ చేసేటప్పుడు డ్రైవర్ అంకుల్ చూపించాడు, ఈ కవర్ ఉంది యూజ్ చేసుకుంటారంటే అప్పుడు ఇవి పెట్టుకున్నాం అనమాట. మొత్తం దారం కట్టేశారు. ఇది వచ్చేసి ఉండి అనమాట. ఇది నార్మల్ ఉండియే, అంత డిజైన్. ఇది వచ్చేసి ఈ డిజైన్ బట్టి రేట్ అనమాట. ఇది వచ్చేసి మేము 400 తీసుకున్నాము. ఈ డిజైన్ వచ్చేసి ఏనుగు డిజైన్ ఉంటే మాత్రం 600 అని చెప్పారు కాస్ట్. ఇలా నార్మల్ ఏ డిజైన్ ఉన్నా కానీ తక్కువే, కానీ ఆ ఏనుగు సింబల్ వచ్చి కానీ ఉంటే కాస్ట్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ అని చెప్పారు. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, చెక్క స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసి నార్మలే, మీకు తెలిసి ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఇది చాలామంది దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు వచ్చేసి మినీ సైజ్ అనమాట, చిన్నది కొనుక్కున్నాను. దాని తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. దీనికన్నా పెద్ద సైజు ఉంది. ఇది మా మమ్మీ తీసుకుంది దేవుడి రూమ్లో పెట్టుకుందామని. ఇదే ఫస్ట్ టైం మమ్మీ కొన్నాము. మేమైతే చిన్నప్పుడు లెక్కలేనండి కొన్నాం అనుకోండి. ఎగ్జిబిషన్కి వెళ్ళినా కానీ ప్లాస్టిక్ అది ఉంటాయి కదా, ఏంటవి బొమ్మ కుండ అని ప్లాస్టిక్వి. ఇంకా చెక్కవి అయితే నేను తిరుపతిలోనే ఫస్ట్ టైం కొన్నాను, అది కూడా చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది, వావ్, కీచైన్. నాకు కీచైన్స్ అంటే చాలా పిచ్చి. ఇద్దండి కీచైన్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఉండాలి, ఎక్కడుందో అది, దొరికింది. ఇదిగోండి, బాగుందా? ఒకటి అబ్బాయిది ఒకటి అమ్మాయిది, 2 దొరికాయి నాకు. 2 తీసుకున్నాను. నాకు బాగా నచ్చాయి 2, అందుకని ఈ 2 తీసుకున్నాను. కీచైన్స్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకని కీచైన్స్ కంపల్సరీ నేను తీసుకుంటుంటాను. ఇది ఎక్కడో ఉంది, నేను వెనక్కి తిరగలేకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. మా మమ్మీ ఒకటి తీసుకుని నేను ఒకటి తీసుకున్నాను. ఇది మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్. నేను మీకు ఆ వీడియోలో చెప్పాను, ఒక స్ట్రీట్ పేరు చెప్పి, కాలనీ పేరు చెప్పి మెన్షన్ చేస్తున్నాను మీకు. అక్కడ వాళ్ళు ప్రైజెస్ తగ్గించారు. మీరు కూడా వచ్చి ఒకసారి పర్చేస్ చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. అండ్ చాలా డిజైన్స్లో చాలా మోడల్స్లో ఉన్నాయని మీకు చూపించాను కదా, ఆ వీడియోలో చెప్పాను మీకు. తిరుపతి వ్లాగ్లో చెప్పాను మీకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ మీకు కానీ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి అని చెప్పాను. అది ఏంటి చెప్పాను మీకు, పేరు గుర్తురావట్లేదు, ఆ షాప్ పేరు గుర్తురావట్లేదు. ఏదో 42 అనేది వస్తుంది నెంబర్, షాప్ పేరు, షాప్ నెంబరు. ఇది వచ్చి నార్మల్ హ్యాండ్ బ్యాగ్, డైలీ యూస్కే. మా మమ్మీ డైలీ యూస్కి తీసుకుంది. మా మమ్మీకి ఏంటంటే డార్క్ కలర్స్ కానివ్వండి, ఇంకా ఇలాంటి కలర్స్ అంతగా నచ్చావు అనమాట, లైట్ కలర్స్ తీసుకుంటుంది. మా మమ్మీ కాడ ఇప్పటిదాకా తీసుకున్న బ్యాగ్స్లో నేను చూసినట్లయితే లైట్ బ్రౌన్ అలా అన్ని లైట్ కలర్సే తీసుకుంటుంది మా మమ్మీ. అందుకని ఈ కలర్ తీసుకుంది. అండ్ దీనికి వచ్చేసి 2 జిప్స్ వస్తాయి నార్మలే, లోపల వచ్చి ఒక సీక్రెట్ జిప్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంటుంది. జిప్స్ అన్ని నీట్గా ఉన్నాయి, చెక్ చేశాను. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక జిప్ వస్తుంది. అండ్ స్టోరేజ్ ప్లేస్ అడిగారంటే చాలా ఎక్కువే అండి. అండ్ ఇది వచ్చేసి 2 in 1 లాగా,
ఒకటి ఇట్లా క్యారీ చేయొచ్చు, ఇంకొకటి వచ్చేసి బెల్ట్ లాగా వస్తుంది, ఇలా లాంగ్ టైప్ వస్తుంది సైడ్ వేసుకోవడానికి. ఈ సైడ్ ఇవి ఇచ్చారు చూసారా, వీటికి బెల్ట్ వేసామంటే లాంగ్గా వస్తుంది హ్యాండ్ బ్యాగ్. ఇలా వేసుకొని సైడ్ తీసుకుని వెళ్ళచ్చు. ఇలా 2 in 1 లాగా వచ్చింది, బాగా అనిపించింది. చూడండి స్టోరేజ్ ప్లేస్, చిన్న జిప్ వస్తుంది లోపల, సీక్రెట్ జిప్ లాగా అంతే. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాము. నెక్స్ట్ ఐటెం చూపిస్తాను. నెక్స్ట్ అయితే నాదే, ఇది వచ్చి నాది. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. అందులో ఇలాంటి డిజైన్స్ వచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ని ఇప్పుడు దాకా పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నాకు చూసిన దగ్గర అంతా అంత మంచిగా అనిపించలేదు, అంతగా నచ్చలేదు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ చూడండి కర్పూరం వాసన వస్తుంది, చాలా బాగా అనిపించింది. ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి బెల్ట్ టైప్ అనమాట. ఇది చూసారా, ఈ లాక్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, చూసారా అసలు ఈ లాక్ ఎట్లా వచ్చిందో. అండ్ వచ్చేసి ఇది బెల్ట్ టైప్, ఇది లాంగ్ బెల్ట్ లాగా వస్తుంది. మనం ఈ సైజ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, చిన్నదైనా పెద్దదిగైనా చేసుకోవచ్చు. నేను చిన్నదిగానే పెట్టుకున్నాను ప్రస్తుతానికి, అక్కడే పెట్టాను నేను. ఒకసారి వేసి చూసాను అనమాట అక్కడ ఒకసారి. అండ్ స్టోరేజ్ ప్లేస్ వచ్చేసి బాగానే ఉంది, స్టోరేజ్ ప్లేస్ మరీ తక్కువ లేదు, అలానే మరీ ఎక్కువ లేదు, మీడియం అనమాట స్టోరేజ్ ప్లేస్ అయితే. 2 జిప్స్ వస్తాయి అనమాట. అండ్ వెనకాల వచ్చి ఒక చిన్న జిప్ వస్తుంది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ చాలా బాగుంది. క్వాలిటీ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ తీసేస్తాం, ఇవన్నీ ఏం చేసుకోనండి మనం. స్టోరేజ్ చూడండి బాగానే ఉంది, స్టోరేజ్ బాగానే లావుగా ఉంది, స్టోరేజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలాంటి బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పటిదాకా కొందామని ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. ఫైనల్లీ నాకు దొరికింది, పర్చేస్ అయితే చేశాను. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, మీకు నేను వ్లాగ్లో మెన్షన్ చేశాను, వీడియో కూడా చెప్పాను వీడియోలో. ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి అని చెప్పాను. మీకు కుదిరితేనే వెళ్ళండి, ఎందుకంటే అది వెనక పక్కే ఉంటుంది. గుడికి ఇటువైపు వచ్చారంటే వెనక సైడ్ నుంచి మెట్లెక్కి అటు సైడే ఉంటుంది ఆ షాపు. నెక్స్ట్ వచ్చి ఇదనమాట నా ఫేవరెట్, అసలు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. మా అక్క వచ్చి కొనింది ఇది, రామేశ్వరంకి కన్యాకుమారికి వెళ్ళినప్పుడు అక్కడ. ఇది చెక్కదనమాట, ఇది బాక్స్, ఆర్గనైజర్ బాక్స్. నేను స్పెషల్లీ ఇది గోల్డ్ ఆర్గనైజ్ చేద్దాము అని తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, క్వాలిటీ అయితే చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. అండ్ దీనికి వచ్చి నార్మల్ లాక్ వస్తుంది, ఇలా తీసామంటే వావ్, స్టోరేజ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ. ఇది వచ్చేసి అరౌండ్ నాకు వచ్చేసి ఒక 450 పడింది, 450 అనమాట. ఇది ఫస్ట్ అయితే 600 అది చెప్తారండి. మనమే ఏం చేయాలంటే లాస్ట్ ప్రైస్ చెప్పండి, ఫైనల్ ప్రైస్ చెప్పండి అని మనం కొంచెం అడగాలి వాళ్ళని, అప్పుడే వాళ్ళు తగ్గించి చెప్తారు మనకి. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ అసలు నేను అంతగా చూడలేదు, నేను చూసినప్పుడు కొనుక్కుందాం అనుకున్నా కానీ ఈ డిజైన్ నాకు కనిపించలేదు, వేరే డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చిందని తీసుకున్నాను. అండ్ దీంట్లో స్టోరేజ్ ప్లేస్ కూడా ఎక్కువే, నాకు బాగా అనిపించింది అనమాట. స్టోరేజ్ ప్లేస్ కూడా ఎక్కువగానే ఉందని నాకు బాగా నచ్చింది. చూడండి స్టోరేజ్ ప్లేస్ కూడా ఎక్కువే. గోల్డ్ ఆర్గనైజ్ చేసుకుందాము, లేదా ఇంకేమన్నా నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి రాళ్ళ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అవన్నీ సేఫ్గా పెట్టుకోవాలి కదా అనేసి ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసుకుందామని ప్రస్తుతానికి కొన్నాను. ఇంకా ఐడియా లేదు ఏం ఆర్గనైజ్ చేస్తానో. నాకైతే ఇలాంటివి చాలా అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చి చూపిస్తాను మీకు. పెట్టడానికి ప్లేస్ కూడా లేదు, అన్ని ఎక్కువ కొనేసాం మేము. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ లిటిల్ రబ్బర్ బ్యాండ్స్. మరి లిటిల్ అంటే లిటిల్ కాదులేండి, సిల్క్ వీటిలో చాలా ఉన్నాయి. ఇవి మొత్తం 100 రూపీస్ తీసుకున్నాను, ఒకటే 10 రూపీస్ పర్. ఒక పీస్ వచ్చి 10 రూపీస్. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను కానీ ఒక్క పీస్ వచ్చి 20 రూపీస్ అండి. మళ్ళీ ఇంకేదైనా డిజైన్ వచ్చి అలా ఉంటే 60 రూపీస్ అని చెప్పారు హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లో.
మీరు నా వీడియో చూసినట్లయితే, మీరు హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ వీడియో అయితే చూసినట్లయితే మీరు దాంట్లో నేను చెప్పుంటాను. రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కాస్ట్లీ, ఏమీ ప్రైజెస్ స్ట్రీట్ షాపింగ్ అయితే రేట్ తక్కువ ఉంటాయి అనుకుంటారేమో, అలాంటివి ఏమీ తక్కువ లేవు. స్ట్రీట్ షాపింగ్లో రేట్ ఏం తక్కువ లేదు. ఇలాంటి డిజైన్స్ అయినా అక్కడ చాలా ఎక్కువ. నేను తీసుకున్న రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇవే, ఒక్కొక్కటి చూపించేస్తాను. ఒకటి వచ్చి ఈ కలర్ అనమాట, నావీ బ్లూ కలర్ లాగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇవన్నీ 10 రూపీసే పడ్డాయి ఈ కలరు. ఇంకోటి వచ్చేసి ఈ కలరు. ఇంకొకటి ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ కలెక్షన్ అయితే. ఇంకోటి ఇది సిల్క్ అనమాట. ఇంకోటి వచ్చి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 రబ్బర్ బ్యాండ్స్ సిల్క్ కదండి ఇవి, ఏమంటారు, సిల్కేనా, రేయాన్ క్లాత్ అని అంటారు అనుకుంటా. రేయాన్ ఇవి స్మూత్గా ఉంటాయి కదా, వీటిని ఏమంటారో నాకు తెలియదు. కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే. మొత్తం రబ్బర్ బ్యాండ్స్ని ఇవే తీసుకుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి రబ్బర్ బ్యాండ్స్. నేనైతే రబ్బర్ బ్యాండ్స్ నాకు పిచ్చి. నేను పోన్టైల్ ఎక్కువ వేస్తుంటాను, అండ్ వెనక్కి అల్లుకుని కింద రబ్బర్ బ్యాండ్స్ కూడా ఎక్కువ వేస్తుంటాను. కానీ ఇంట్లో ఉన్నప్పుడు నేను మోస్ట్లీ ఏం ప్రిఫర్ చేస్తానంటే కుండ వేసుకుంటాను పైన. మా నాన్న కూడా అడుగుతుంటాడు, ఏంటి అసలు ఆ కుండ ఇప్పవా నువ్వు, జడేసుకోవా అని. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చిన ఒక థింగ్ ఏంటంటే, నేను తీసుకున్న వాటిలో ఒక వస్తువు ఏమైనా ఉందని అంటే అది ఇదే. ఇది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి కవర్, మేము అక్కడే బండిలో పెట్టుకునేటప్పుడే సగం చినిగిపోయింది, నా చెయ్యి తగిలి. ఆ కవర్ చాలా పలచగా ఉంది, చినిగిపోయింది అనమాట. ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది. చూడండి సైకిల్. నాకు ఇలాంటివి కొనాలని చాలా ఇష్టం అన్నమాట. ఓ మై గాడ్, బాగుంది కదా. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టము. షోకేస్కి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, అందుకని ఇది తీసుకున్నాను. చిన్న బుట్ట వచ్చింది. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి 2 వీల్స్. ఇంకో ఇలాంటి టైప్లో వచ్చేసి వెనకాల పెద్ద బుట్ట వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఇదొకటి అదొకటి. ఇది చాలా పెద్ద సైజు ఉన్న వాటిలో కానీ ఇదే పెద్ద సైజు సైకిల్ అక్కడ. ఇది వచ్చేసి ఫస్ట్ 650 అన్నారు. దాని తర్వాత మేము ఇది వచ్చేసి ఒక 450కో తీసుకున్నాం. చాలా తగ్గించారు ప్రైస్ అయితే దీనికి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తగ్గిస్తారని. ఇంకో షాప్లో అడిగితే ఇది 800 అన్నారు. మాకైతే షాక్, అసలు ఏంటి 800 అనేసి. మేము చాలా తక్కువ ప్రైస్కి కొన్నామని దాని తర్వాత అనిపించింది మాకు. చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ నాకు ఇలాంటివి చాలా ఇష్టము షోకేస్కి పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్. నాకు స్పిన్నర్స్ కూడా చాలా ఇష్టం అండి. నేను పెద్దగా చెప్పుంటాను కానీ మీకు, ఇలాంటి స్పిన్నర్స్ కానివ్వండి రకరకాలుగా నా కాడ ఉంటాయి. నేను అవి ఎప్పుడు మీకు చూపించలేదు. ఇప్పుడు షాపింగ్ చేశాను కాబట్టి షాపింగ్ దాంట్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇదొకటి స్పిన్నర్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి ఒకటి చూడకూడదు ఒకటి మాట్లాడకూడదు అని బొమ్మలు ఉంటాయి కదా, స్టాచ్యూస్, అలాంటివి అనమాట. అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటి వచ్చి ఇది వచ్చేసి నీట్గా ప్యాక్ చేసి పెట్టున్నారు ఇలాంటి కవర్స్లో. నెక్స్ట్ వచ్చి ఇది. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్, ఇది వినకూడదు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది చూడకూడదు. ఇవన్నమాట. ఈ 4 కొన్నాను. ఈ బాక్స్లో 4 సెట్గా వస్తాయి అన్నారు. ఇది అరౌండ్ మాకైతే ఇది ఒక 230 రూపీస్ పడింది. 230 రూపీస్ ఇది. ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ చెప్పాను కదా మీకు. ఒక హ్యాండ్ బ్యాగ్ ఏమో 1800 చెప్పారు మా మమ్మీ హ్యాండ్ బ్యాగు. అది వచ్చేసి 1200కి తీసుకున్నాము. 200కి. ఇది వచ్చేసి ఇంకో రెడ్ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, ఆ రెడ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి అరౌండ్ ఒక
230 పడిందండి, 250 పడింది. మా మమ్మీది వచ్చేసి 1800 అని చెప్తే చాలా ప్రైస్ తగ్గించారు, 1200 అన్నారు. లాస్ట్ ప్రైస్ వచ్చేసి 1200 కాదు, 1000 రూపీస్ అనుకుంటా, 1000 రూపీస్కి ఇచ్చారు. లాస్ట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్కి ఇచ్చారు. ఇంకోటి ఏముందో చూద్దాం. ఇది ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాను, కాకపోతే కొంచెం పెద్దది కొన్నాను. ఈసారి కొంచెం మోడల్గా వచ్చింది ఇది. దీన్ని చూస్తే మీరు గుర్తుపట్టేస్తారు. చూడండి, చిన్నప్పుడైతే నేను మెట్లు ఎక్కేటప్పుడు ఇది పెట్టుకుని ఇటు చూస్తూ ఏం చేస్తానంటే, అలా చూస్తుంటాను. అడవిలో ఎక్కుతుంటాం కదా మన మెట్లు, అప్పుడు ఇవి పెట్టుకుని చూస్తుంటాను. ఏమైనా జంతువులు కనిపిస్తాయా, పులి కనిపిస్తుందా అని చూస్తూ ఉంటాను. కానీ నాకైతే ఏం కనిపించలేదు ఇప్పటిదాకా. నేనైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి వాటిలో, బాగుంటాయి అసలు. అయ్యో రిడ్జ్ భలే కనిపిస్తుంది చూడడానికి, దూరం కానీ చాలా క్లోజ్గా కనిపిస్తాయి. ఇది తీసుకున్నాను అనమాట నేను. మా మమ్మీ అయితే ఇప్పటికీ నేను ఏదైనా చిన్న బొమ్మలు బుడ్డీలు కొంటాను అన్నా కానీ ఓకే తీసేసుకో అంటది మా మమ్మీ. అసలు మా మమ్మీ నో అస్సలు అన్నది మా మమ్మీ. అదేంటో కానీ నేను అసలు ఏం కొన్నాను. అక్కడ కూడా నేను ఒక కార్ బొమ్మ చూశాను, అంటే రిమోట్ కంట్రోల్ కారు. అది జస్ట్ చూస్తూ నేను బాగుంది, నచ్చిందా, తీసుకోండి మమ్మీ. ఎందుకు నేను తీసుకుని ఏం చేస్తాను, నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ చూశాను, అంటే కార్ రిమోట్ కంట్రోల్ కార్ కదా, బాగుంటుందని చూస్తున్నాను ఎలా ఉంటుందో. మమ్మీ అయితే తీసుకో అంటుండింది. నాకు వద్దు మమ్మీ అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పెయిన్కి, మా మమ్మీకి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, అందుకనేసి ఇది తీసుకున్నాము. మసాజ్ది చాలా బాగా వర్క్ అవుతుంది. దీంతో మసాజ్ చేస్తే పెయిన్ అంతా పోతున్నట్టే అనిపించింది మాకైతే. ఎందుకంటే ఇలాంటిది ఇంతకుముందు కూడా మా దగ్గర ఉండింది, కానీ ఇది వేరు, ఇది కొంచెం వేరేగా ఉంటుంది. అది సాఫ్ట్ది, ఇది వచ్చేసి ముళ్ళులాగా వస్తుంది. గుచ్చుకోదు అటని చూడండి, నేను చేసుకుంటున్నాను కదా, గుచ్చుకోదు, నార్మల్గానే ఉంటుంది. కానీ పెయిన్స్ అయితే పోతాయి వీటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, ఒకటి ఉంది ఫైనల్. ఇది లేదు, ఇది మళ్ళీ చూపిస్తాను మీకు, ఇది చూపించేస్తాను. కీ చైన్ తీసుకున్నాము అవెంజర్స్ది. ఇది వచ్చేసి పైన ఏ అని ఉంటుంది. ఈ కీ చైన్ తీసుకున్నాము, చాలా ఇష్టం నాకు ఈ కీ చైన్ అయితే. ఇంతకుముందు ఒకటి తీసుకున్నాం కానీ అది మా పెద్దక్క పొంగొట్టేసింది. అంటే పొంగొట్టిందంటే తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. తను హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది బై మిస్టేక్. అది తను మళ్ళీ తీసుకొస్తుందని చెప్తే అడిగితే ఇంకా తీసుకురాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఐటమ్ అండి. ఇది చాలా బాగా నచ్చింది మాకు, చాలా బాగుంది. అసలు ఇలాంటిది ఇప్పుడు దాకా మీకు కొనిందే లేదు. అండ్ ఇది చాలా బాగా చేశారు, అసలు ఎవరు చేశారో కానీ చాలా బాగా నచ్చింది. ఈ బాక్స్ లోపలే ఉంది, అది చూద్దాము. ఫస్ట్ అయితే నేను బాక్స్ అన్బాక్సింగ్ చేస్తాను. చాలా నీట్గా ప్యాక్ చేశారు. చాలా బాగా ప్యాక్ చేశారు. అంటే అది చెక్క బొమ్మ అంట, చెక్క బొమ్మ. అది కొద్దిగా కూడా డ్యామేజ్ అవ్వకూడదు కదా అని, కొద్దిగా కూడా డ్యామేజ్ అవ్వకూడదు. ఇది చెక్క బొమ్మ, అందుకని నీట్గా ప్యాక్ చేశారు. నీట్గా ప్యాక్ చేశారండి. చూడరా, ఓపెన్ చేస్తాను. టంటడాయ్, లోపల ఏముందో గెస్ చేయండి చూద్దాం. మీరు గెస్ చేయలేరు, ఎందుకంటే నేనే ఇది ఫస్ట్ టైం చూడడము. ఇలా దేవుడివి చేస్తారని కూడా మాకు తెలీదు. చాలా నీట్గా ఉంది ప్యాకేజ్ అయితే, మీకు చూపిస్తాను చూడండి. చూసారా, చాలా నీట్గా చేస్తున్నారు ప్యాకేజ్ అయితే. అబ్బా, ఎంత ముచ్చటేస్తుందో అసలు ఈ బొమ్మను చూస్తుంటే. నాకు చాలా బాగా నచ్చింది ఈ బొమ్మ. నాకైతే ఇది అక్కడ చూడగానే మమ్మీకి చూపించాను. మమ్మీ చూడు మమ్మీ బాగుంది కదా అని అంటే, మా మమ్మీ కూడా చూసి వావ్ అని చెప్పింది. ఆ మమ్మీకి కూడా నచ్చేసింది. ఇంకా మమ్మీకి ఏదైనా నచ్చితే అది తీసుకోకుండా మమ్మీ ఉండదు. నాకు కూడా ఏదైనా నచ్చిందంటే అది ఎంత కాస్ట్ అయినా అవ్వనివ్వండి, నేను తీసేసుకుంటాను. ఎందుకంటే అలాంటిది మళ్ళీ మనకు దొరకదు కదా, ఇంపాసిబుల్. ఒకసారి చూసి ఇంకోసారి ఉంటుందని నమ్మకం ఏంటండి, అందుకని మేము తీసేసుకుంటాం అనమాట. చూడండి ఎంత బాగుందో, వావ్. ఇది వచ్చి సీతమ్మ, ఇక్కడ వచ్చి రాముల వారు,
ఇక్కడ వచ్చేసి లక్ష్మణుల వారు, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి. ఇదంతా ఒక సెట్ అనమాట. ఇంకా అక్కడ చాలా సెట్లు ఉన్నాయి, మీకు ఆ ముందు వ్లాగ్లో మీకు చూపించాను, ఇది కూడా చూపించాను మీకు. కానీ నేను కొన్నానని అయితే మీకు చెప్పలేదు కదా, మీరు గమనించినట్లయితే ఇది కూడా చూపించాను, ఈ ఐటమ్ని కూడా నేను చూపించాను మీకు, ఈ బొమ్మను కూడా, దేవుడి బొమ్మను కూడా. అండ్ అక్కడ చాలా చూపించాను, పెళ్లి చేస్తున్నట్టు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నట్టు, ఇంకా ఏదో ఫెస్టివల్ చేస్తున్నట్టు, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి ఇలాంటివే. కానీ మీకు ఏది నేను చూపించలేదు, అంటే కొన్నట్టు చూపించలేదు. ఇదైతే కొన్నాను అనమాట. అక్కడ మీకు అన్నీ చూపించాను, కానీ ఇది కొంటున్నాను అది కొంటున్నాను ఏది మీకు మెన్షన్ అయితే నేను చేయలేదు. ఇది కొన్నాం మేము, చాలా బాగుంది అసలు. స్మూత్ ఫినిష్ అనమాట, నీట్గా చెక్కతో చెక్కి పైన ఏదో జెల్ లాంటిది పూసినట్టున్నారు. నీట్గా స్మూత్ ఫినిష్ అనమాట, చాలా బాగా అనిపించింది. వెనకాల చూడండి బాణాలు. అండ్ ఇది వచ్చేసి బాగుంది కదా, వెనకాల బాణాలు ఉన్నాయి, ముందర బాణం. చాలా బాగా అనిపించింది అసలు. ఇది నాకు చాలా బాగా నచ్చిన ఐటము, చాలా భద్రంగా పెట్టుకోవాలి ఇదైతే. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఐటెం మిస్ అయిపోయింది, నేను ఇదే లాస్ట్ ఐటమ్ అనుకున్నాను. ఇదేమో ఇంకా ఉంది కవర్లో. వావ్, ఇది మిస్ అయిపోయాను. ఇది వచ్చేసి కొత్తగా వచ్చినట్లుంది. చూడండి, ఇది దీంట్లో కొంచెం అంత వాటర్ వేసి ఊదామంటే పిచ్చుకల సౌండ్ వస్తుంది అనమాట. మీకు ఒకసారి ఊది చూపిస్తాను, మళ్ళీ ఊది చూపిస్తాను మీకు. ఇదైతే ఇది ఫైనల్ ఐటమ్, ఇంకా లేవండి, ఖాళీ సంచులన్నీ ఖాళీ అనమాట. ఇంక లేవు. 2 సంచులు అక్కడే కొన్నాము, ఆ రెండింటి నిండా షాపింగ్ అయితే చేసాము. ఫస్ట్ ఒకటే కొన్నాము, అంత షాపింగ్ చేస్తాం ఐడియా లేదు. దాని తర్వాత ఇంకా ఎక్కువ షాపింగ్ చేస్తున్న లోపలికి ఇంకొకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, మా బుడ్డపిల్ల కోసం డ్రెస్, రక్షిక కోసము. వావ్, చాలా ప్రిటీగా ఉంది కదా అసలు. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి అసలు ఎంత బాగుందో ఈ డ్రెస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి జిప్ వస్తుంది, దీనికి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది. చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ చూడగానే అసలు తనకైతే, పాపకైతే చాలా బాగుంటుంది అనిపించేసింది. నేనైతే ఇమాజినేషన్ కూడా చేసుకున్నాను, ఈ డ్రెస్ వేసుకున్నట్టు తను కొన్ని 2-3 ఫొటోస్ ఎలా ఉంటుందని ఇమాజినేషన్ చేసేసుకున్నాను, అంత బాగుంది. ఇది వచ్చేసి చేత్తో చేశారనమాట, థ్రెడ్ చేత్తో కుట్టారు, ఇదంతా చేత్తో చేశారు. ఈ ఫినిషింగ్ అంతా చేత్తోనే చేశారంట. అడిగాము, ప్రైస్ వచ్చేసి ఒక 100 రూపీస్ దాకా తగ్గించారు. ఇది వచ్చేసి అరౌండ్ మాకు ఒక 350 రూపీస్ పడింది. చాలా పర్వాలేదు అసలు, రీజనబుల్ ప్రైస్. ఇంత తగ్గిస్తారు అనుకోలేదు. ఇదంతా చేత్తో చేశారనమాట, చాలా బాగా నచ్చింది. చేత్తో వర్క్ చేశారంట. లోపల వచ్చేసి ఇలా ఇచ్చారు, గుచ్చుకోకుండా ఉండడానికి. కాటన్ ఇది బాగునింది. అండ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీరు అసలు ఏమి చూడకండి, క్వాలిటీ అయితే. ప్రైస్ కూడా కొన్నిటికి హెవీ అనిపించినా కానీ ఆ ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది, ఇంప్రెసివ్గా ఉంటుంది ఫినిషింగ్ వర్క్ అయితే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మా బుడ్డపిల్లకి తీసుకున్నాను. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు బీచ్కి వెళ్ళినప్పుడు వేసి ఫోటోషూట్ అయితే తీయాలి ఈ డ్రెస్లో. చూడండి ఎంత బాగుందో ప్రిటీగా. అసలు తను ఈ డ్రెస్లో వేసుకున్నప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటుంటే నాకు అర్థమైపోతుంది చాలా బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, నేను తిరుపతిలో ఏమేమి షాపింగ్ చేశానో మొత్తం డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే చూపించాను. మీరు కానీ స్కిప్ చేయకుండా చూసుంటే మీకు కూడా చాలా, నేను కొన్న ఐటమ్స్లో చాలా నచ్చుంటాయి. అండ్ నేనైతే రీజనబుల్ ప్రైజెస్లోనే కొన్నాను. ఎందుకంటే నాకు కొన్ని ప్రైజెస్ హెవీగా అనిపించినా నేనేం చేశానంటే 2-3 షాపులు అడిగి చూశాను. ఒకే షాపులో డిపెండ్ అయ్యి ఉండకూడదండి. 2-3 షాప్స్లో మీరు వెళ్ళి అడిగి చూడాలి. అక్కడ చాలా ఉన్నాయి కదా మీరు తిరిగి చూడాల్సిన ప్లేసెస్. 2-3 షాపులో వెళ్ళి అడిగి చూస్తే మీకు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు. దాన్ని బట్టి మీరు ఫైనల్ ప్రైస్ అడగచ్చు వాళ్ళని. అలాగా మేము వెళ్ళి అడిగి చూసి అలా 2-3-4-5 షాపులు తిరిగి చూసి ఇవన్నీ కొన్నాము. అన్నీ ఒకే షాపులో అయితే కొనలేదు. ఇదైతే ఒక షాప్లోనే కొన్నాము. ఇది ఎక్కడ ఈ పీస్ అయితే లేదు. మా పాపకి
బాగుంటుంది కదా అనేసి ఇంకా అక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా కానీ అది తీసేసుకున్నాము. ఎందుకంటే అలాంటివి అన్ని షాపులో దొరకవన్నమాట. ఇలాంటివి అయితే చాలా షాపుల్లో దొరుకుతాయి మీకు. అండ్ ఇలాంటివి చాలా షాప్స్లో దొరుకుతాయి, తీసుకోవచ్చు. వేరే వేరే షాప్ చాయిస్గా ఉంటుంది. కానీ కొన్ని అయితే చాయిసెస్ అయితే ఉండవు, కొన్ని ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాయి అన్నమాట. నేను మీకు చూపిస్తాను, చెప్పాను కదా ఇది ఎలా సౌండ్ వస్తుందని చూపిస్తాను. వాటర్ కొంచెం పోసాను, కొంచెం అంత వాటర్ వేస్తే చాలు. ఇలా వస్తుంది. ఇది పిచ్చుకల సౌండ్ అనమాట. చాలా బాగా అనిపించింది, దానికని తీసుకున్నాను. ఇలా చాలా 3 టైప్స్గా ఓదచ్చు మనం. చిన్నగా ఉద్దితే ఒక సౌండ్ వస్తుంది, కొంచెం ఫాస్ట్గా ఊపితే ఇంకా సౌండ్ వస్తుంది. కానీ ఇది మనం ఇలా పెట్టుకుని లోపలికి పీల్చామంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి మనం కొంచెం చిన్నగా చూసి ఊదాలి దీన్ని. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా బాగా మోటివేట్ చేస్తుంది నన్ను. ఇలాగే మీరు కానీ సపోర్ట్ చేశారంటే నేను ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూస్తారు. ఇలాంటి మరి ఎన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెంటనే వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేయగానే బెల్ ఐకాన్ కానీ మీకు క్లిక్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఒక్క ఐటెం నేను చూపించాను. వీటిలో మీకు ఏం నచ్చిందో నాకు చెప్పండి ఖచ్చితంగా. వాటి ప్రైజెస్ కూడా నేను చెప్పాను కదా మీకు, రీజనబుల్ ప్రైజెసే. కానీ 2, 3, 4 షాప్స్ అయితే మీరు వెళ్ళి వెతికి చూడండి, మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా.